అత్యంత హేయంగా ఒక మహిళా నాయకురాలు బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవుల్లో ఉండి, ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని బజారుకిడ్చే 'కొండా సురేఖ' చేయరాని తప్పు చేశారు. రాజకీయంగా ఒకరిని ఇరుకున పెట్టాలని చూసే వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరిచి, రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలో ఆమె ఇరుక్కుపోయారు, చిక్కుకుపోయారు. తప్పుడు ఆరోపణలు, అసంబద్ధ విషయాల మీద తీవ్ర ఆరోపణలు చేసినటువంటి ఆమెకి పదవీ గండం పొంచి ఉందన్న సమాచారం. త్వరలోనే ఆమెకు ఉద్వాసన లభిస్తున్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. సినీ నటీనటుల విడాకుల అంశాన్ని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి అంటగట్టడంతో పాటు, హీరోయిన్‌ల రహస్య సంభాషణలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వారిని బెదిరించే డ్రగ్స్‌కి అలవాటు చేసి, వారి జీవితాలను నాశనం చేశారని మంత్రిగా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకి రాజకీయంగా హైప్ క్రియేట్ చేస్తాయని భావించగా, ఉల్టా ఆమెకి తీవ్ర ప్రతికూల అంశంగా అవి మారాయి. తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె తీరు మీద సర్వత్రా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమతో పాటు బాలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, కాలీవుడ్ ప్రముఖులందరూ మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆ సినీ కుటుంబం ముక్తకంఠంతో ఖండించి తమ కుటుంబ సభ్యుడికి మద్దతుగా నిలిచింది. ఇక రాజకీయంగా ఇరుకున పెట్టి లబ్ధి పొందాలని ఒక నాయకుడి మీద నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేకెత్తిస్తుంది. ఆ పార్టీనే కాదు, ఇతర పార్టీ నాయకులు కూడా దీన్ని ఖండించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నాయకులు కూడా స్పందిస్తూ మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంత్రికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో నటీనటుల అభిమానులు మంత్రి సురేఖని లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కి పాల్పడుతున్నారు. మరికొందరు రెచ్చిపోయి 'కీర్తి సురేష్‌లు, కొండా సురేఖ' అంటూ బ్యానర్‌లు కూడా ప్రచురిస్తున్నారు. సురేఖ చనిపోయారంటూ కొందరు మూర్ఖులు ఆ నటుడి అభిమానులు పోస్టర్‌లు వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగాల్సింది. కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణ ఆగిపోగా తాజాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన దసరాలోపు ఉంటుందని సమాచారం. ప్రస్తుత వివాదం కొండా సురేఖ మంత్రి పదవికి గండం తీసుకొచ్చేలా ఉంది. పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో చెడ్డ పేరు తీసుకురావడంతో అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేలా పరిస్థితి కనిపిస్తోంది. కొండా సురేఖ మీద పార్టీలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. త్వరలోనే జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తొలి వికెట్ కొండా సురేఖ అని తెలుస్తోంది. ఆమెకు ఉద్వాసన పలికిన తర్వాతే విస్తరణ ఉంటుందనే మాట వినిపిస్తోంది. వైసీపీ వైపు నుంచి కూడా చాలా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గాని, మాజీ మంత్రి రోజాతో మాట్లాడించారాయన. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గవి కాదు అంటూ ఆల్రెడీ వ్యాఖ్యలు చేయడం జరిగింది.